తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ కంటిన్యూ అవుతోంది. తన వల్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆగాయన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తప్పుబట్టగా రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి 12 ఏళ్లవుతున్నా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కంటిన్యూ అవుతున్నాయి. కృష్ణానది నీళ్ల విషయంలో అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. తన విన్నపం మేరకు ఏపీ సీఎం చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేశారన్నారు రేవంత్ రెడ్డి. తనపై గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. రేవంత్ రెడ్డి ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. రేవంత్ వ్యాఖ్యలను ఖండించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆగిపోవడంపై పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చింది. తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తప్పుబట్టింది. తనపై గౌరవంతో సీఎం చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగా పేర్కొంది. జగన్ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నాటి ప్రభుత్వం చేపట్టింది. రాయలసీమకు రోజుకు 3 టీఎంసీల నీరు అంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా మాజీ సీఎం జగన్ పనులు చేపట్టారని కూటమి ప్రభుత్వం చెబుతోంది. జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిందని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటీ సహా పలు సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని గుర్తు చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో విచారించి అనుమతి లేని కారణంగా పనులు నిలిపివేశారని వివరించింది. 2020లోనే ఈ మేరకు ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం ప్రాజెక్టు పనులు నిలిపివేసిందని తెలిపింది. చంద్రబాబు సెంట్రిక్ గా తెలంగాణలోని అధికార విపక్షాలు రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని ఏపీ ప్రభుత్వం మండిపడింది. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ ఉండదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుని ఆపిచ్చారు అని సాక్షి పత్రికలో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిందంటే రీజనల్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల కోసం మీరు ప్రజలు డైవర్షన్ చేయాల్సిన పని లేదు, ప్రజలు క్లారిటీగా ఉన్నారన్న విషయం కూడా రేవంత్ చెప్పినట్టు వినడం ద్వారా చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. రాయలసీమకు చంద్రబాబు మరణ శాసనం రాస్తున్నారని రేవంత్ మాటలతో అది స్పష్టమవుతోందన్నారు. రాయలసీమకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. స్వయానా రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడి రాయలసీమకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ నేను నిలుపుదల చేయించాను. ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపాను. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నిలుపుదల అయిందో లేదో మీరు చూసుకోండి అన్నటువంటి మాట మాట్లాడాడు అని అంటే ఆన్ రికార్డ్ ఆఫ్ ద అసెంబ్లీ. ఎంత దురదృష్టకరం అండి. ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు? స్వయాన చంద్రబాబు నాయుడు గారు తన చేతితో రాయలసీమకు మరణ శాసనం రాశాడు. బీఆర్ఎస్ కు కౌంటర్ ఇవ్వడానికి ఆంధ్ర నీళ్లు వాడుకోవద్దంటూ రేవంత్ రెడ్డి అనటం సరికాదన్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మిగులు జలాల విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు మంచిది కాదన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచడంపై ఏపీ, తెలంగాణ ఉమ్మడిగా పోరాటం చేయాలన్నారు. ఆంధ్ర వాళ్లు దోచుకుంటున్నారని బీఆర్ఎస్ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు వారికి బుద్ధి చెప్పారన్నారు. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి కూడా సోదరుడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు, సంతోషం. ఆడ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయినా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం బ్లడ్డే. వాళ్ళంతా మా ముఖ్యమంత్రులు, మా పార్టీలోంచి పోయిన వాళ్ళే, కాదంటంలే, మంచిది. అయ్యా ఆ బీఆర్ఎస్ నాయకుల వాటికి నువ్వు కౌంటర్ చేసేదానికోసం ఆంధ్ర నీళ్లు వాడుకోకూడదని మీరు కూడా వాడబాకండి. అది ఎవరు, ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా సహించరు. మొత్తంగా తెలంగాణలో మొదలైన నీళ్ల నిప్పు ఏపీకి కూడా పాకింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి కారణం ఎవరు అనే విషయంలో వైసీపీ, టీడీపీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.